బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో పెనుదుమారం రేపిన వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ ప్రముఖ నటి త్రిష్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రాజకీయాల్లో ఇరుక్కుపోయానని విజయ్ బాధపడుతున్నారు. ఇంట్లో నడితో సంతోషంగా ఉండేవాడినని గుర్తు చేసుకుంటున్నారేమో అంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను మదరాసు హైకోర్టు కొట్టేస్తుంది. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో పెనుదుమారం రేపిన వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ ప్రముఖ నటి త్రిష్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రాజకీయాల్లో ఇరుక్కుపోయానని విజయ్ బాధపడుతున్నారు. ఇంట్లో నటితో సంతోషంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారేమో అంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను మదరాసు హైకోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేస్తుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రలో రోజువారీ భక్తుల సంఖ్య కఠినమైన పరిమితులు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో తత్కాల్ రిజిస్ట్రేషన్లు స్లాట్లు అత్యంత పరిమితంగా ఉన్నాయని, అందుకే ముందస్తు అనుమతి లేదా రిజిస్ట్రేషన్ లేకుండా భక్తులు ఎవరూ నేరుగా జమ్మూ కాశ్మీర్కు రావద్దని కేంద్రం తేల్చి చెప్పింది. ఏ తేదీనైతే యాత్రకు స్లాట్ కేటాయించారో ఆ తేదీ కంటే ముందే వస్తే యాత్ర మార్గంలో అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలు గమనించి అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు.
అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన హెచ్చరిక జారీ చేస్తుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రలో రోజువారీ భక్తుల సంఖ్యపై కఠినమైన పరిమితులు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో తత్కాల రిజిస్ట్రేషన్ల స్లాట్లు అత్యంత పరిమితంగా ఉన్నాయని, అందుకే ముందస్తు అనుమతి లేదా రిజిస్ట్రేషన్ లేకుండా భక్తులు ఎవరూ నేరుగా జమ్మూ కాశ్మీర్కు రావద్దని కేంద్రం తేల్చి చెప్పింది. ఏ తేదీనైతే యాత్రకు స్లాట్ కేటాయించారో ఆ తేదీ కంటే ముందు వస్తే యాత్ర మార్గంలోనే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలు గమనించి అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వివరాలపై సమగ్ర చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, తాము అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలన్నారు. ఒకవేళ తాను చెప్పింది అబద్ధమైతే ఈ క్షణమే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్, హరీష్ రావు గతంలో రాష్ట్ర అప్పులపై వేర్వేరు లెక్కలు చెప్పారని, ఫైర్ అయ్యారైనా అందుకు సంబంధించిన వివరాలను వాళ్లకు పంపుతానని తెలిపారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వివరాలపై సమగ్ర చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, తాము అప్పులు చెయ్యలేదని కేసీఆర్ చెప్పాలన్నారు. ఒకవేళ తాను చెప్పింది అబద్ధమైతే ఈ క్షణమే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్, హరీష్ రావు గతంలో రాష్ట్ర అప్పులపై వేర్వేరు లెక్కలు చెప్పారని ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించిన వివరాలను వాళ్లకు పంపుతానని తెలిపారు. ఒకసారి ప్రెస్లో ఈ లెక్కలు ఇవి, మేము అప్పు చేయలేదు, కేటీఆర్ చెప్పిన ప్రకారం 3,50,000 కోట్లే. కాబట్టి ఒకసారి ఇది కూడా వినిపిస్తాం మీకు. మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. ఇవి వీళ్ళు అసెంబ్లీలో బావబావమడ్డులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా?
నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు. నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తాను. క్వశ్చన్ ఇక్కడ వీళ్ళకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి, దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పింది నిజమనేది కూడా మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు. నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన. ఒకసారి ప్రెస్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్ఎండ్బి శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే ట్రిమ్స్, నిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. వర్షాకాలం తర్వాత రాత్రి వేళలతో సహా 3 షిఫ్ట్లో రోడ్ల పనులు చేపట్టాలన్నారు. ఈ వారం నుంచి ఆకస్మిక సైట్ విజిట్స్ చేస్తానని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్ఎండ్బి శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే టిమ్స్, నిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. వర్షాకాలం తర్వాత రాత్రి వేళల్లో సహా 3 షిఫ్టుల్లో రోడ్ల పనులు చేపట్టాలన్నారు. ఈ వారం నుంచి ఆకస్మికంగా సైట్స్ విజిట్ చేస్తానని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమలో సరికొత్త చరిత్రకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జమ్మలమడుగు పారిశ్రామిక అభివృద్ధిలో కీలక అడుగు పడింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు జమ్మలమడుగులో ప్రారంభమయ్యాయి. ఈ స్టీల్ ప్లాంట్ను వార్షికంగా 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్లాంట్ నిర్మాణాన్ని మొత్తం 2 విభిన్న దశల్లో పూర్తి చేయనున్నారు. రాబోయే 2 ఏళ్ల కాలంలోనే ఈ తొలి దశ పనులను పూర్తి చేయనున్నారు. పెద్దలందరూ, సెక్రటరీ యువరాజు గారు, కలెక్టర్ గారు, వేదిక పైన ఉండే పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ పట్టుదల కూడా చూశాను. ఇప్పుడు 1:30 అయింది, అంటే 1:30 టైం. ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమకు అన్ని మంచి రోజులు తప్ప వేరే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయి, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని. వేదిక పైన పెద్దలందరూ, సెక్రటరీ యువరాజు గారు, కలెక్టర్ గారు, బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు తీవ్రతరం చేస్తుంది. నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు కోర్టుకు కీలక వివరాలు సమర్పించారు. పోలీస్ స్టేషన్లోని సాయి కృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగించారని, కస్టడీలో తీవ్ర గాయాలతోనే సాయి కృష్ణ మృతి చెందినట్లు సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. స్టేషన్లో అనుమానాస్పద మరకలతో పాటు లాఠీ, ఎముకల బూడిద, కాలిన హ్యాండ్ కఫ్లను సిట్ స్వాధీనం చేసుకుంది. మరోవైపు నిందితుడు సిఐ నాగరాజు కోర్టుకు లేఖ రాస్తూ తాను నిర్దోషినని, సిట్ తనను అన్యాయంగా ఇరికిస్తుందని ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుంది. ముత్తంగి డివిజన్ పరిధిలోని పలు కాలనీలో 2,37,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, బోర్వెల్స్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షణ, మంచినీటి వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముత్తంగి డివిజన్ను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు ముత్తంగి డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ ఉపేందర్, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ మెంబర్లు, మాజీ సర్పంచులు, కాలనీ వాసులు, ముత్తంగి పెద్దలందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, వాటర్ ప్రాబ్లం ఉండడంతో బోర్లు కానీ ఈరోజు ముత్తంగి డివిజన్లో శంకుస్థాపన చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చడానికి స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి పూర్తి స్థాయిలో సైజన్లు తీసుకొని వారికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా. హనుమకొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చల్లా రాకేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాకేష్ రెడ్డి అందిస్తున్న సేవలు, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ, అందరినీ కలుపుకుపోయే తత్వాన్ని చూసి జిల్లాలోని సర్పంచులంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పదవి దక్కిన మరుసటి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు ఆయన శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఒక సోదరుడిగా 5,000 అందిస్తూ తన ఉదారతను చాటుకున్నారు. ఇక గ్రామాభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తా అంటున్న సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా రాకేష్ రెడ్డితో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. సర్పంచుల చైతన్య సదస్సు హన్మకొండ జిల్లాకు సంబంధించి ఎన్నికలు అయితే జరగడం జరిగింది. దీంట్లో ఏకగ్రీవంగా చల్లా రాకేష్ రెడ్డిని అయితే ఎన్నుకోవడం జరిగింది. హన్మకొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఇటు చల్లా రాకేష్ రెడ్డి గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇది ఈ సర్పంచుల చైతన్య సదస్సు అయితే మనకు హన్మకొండ జగతి గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చింపుల సత్యనారాయణ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. ఏకగ్రీవంగా చల్లా రాకేష్ రెడ్డి గారు అయితే నియమితులను కావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్తాను. నమస్కారం. ఏంటి చల్లా రాకేష్ రెడ్డి అనేది సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను, ఏమనిపిస్తుంది? ఈరోజు హన్మకొండ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న జిల్లా సర్పంచులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను, కంపల్సరీ నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జిల్లాలోని ప్రతి సర్పంచ్ సమస్యలను నా సమస్యగా భావించి వారి తరపున ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్ళి ప్రజాప్రతినిధుల వద్ద బలంగా వినిపిస్తాను. గ్రామ పంచాయతీలను రావాల్సిన నిధులను మరియు అలాగే గ్రామ సర్పంచుల హక్కులు మరియు గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై నిరంతరం పోరాడతాను అని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. సర్పంచులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చే ఈ సర్పంచుల సదస్సుని నిర్వహించడం, నా ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే గ్రామాభివృద్ధి మన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని నన్ను ఎన్నుకున్న ప్రతి సర్పంచ్ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లు మీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చల్లా రాకేష్. అంటే హన్మకొండ జిల్లాలో అనేక మంది సర్పంచులు ఉన్న నేపథ్యంలో మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎందుకు అంటే ఏం చూసి ఎన్నిక ఏకగ్రీవం? ఇప్పుడున్న పరిస్థితులలో నేను చేసే పనులు కానీ, మా విలేజ్లో చేసే పనులు కానీ, గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రీసెంట్గా నేను కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల మా ఎమ్మెల్యే గారు, వదనపేట ఎమ్మెల్యే గారు ఈ రీసెంట్గా నేను ఎన్నికల్లో భాగంగా ప్రతి మా విలేజ్లో ఏదైతే ఆడపిల్ల, మా ఇంటి ఆడపడుచు ఎవరైనా ఆడపిల్ల కొడితే 5,000 అని చెప్పడం కానీ, బతుకమ్మ ప్రాంగణం కానీ, రోడ్లు కానీ మరియు ఏ ఇతర సమస్యలు ఉన్నా కానీ నేను వెంటనే నెరవేర్చుకుంటూ సకాలంలో వారికి ఉన్న 6 నెలల వ్యవధిలో
మొత్తం చెప్పిన విధంగా కాకుండా ఎంతో కొంత పనులు ముందుకు చేపట్టుకుంటూ వెళ్తున్నాను కాబట్టి గ్రామ ప్రజల సహకారంతో పాటు మా మండల సర్పంచ్లు మరియు జిల్లా సర్పంచ్లు మరియు అధికారులు ప్రతినిధులు ముఖ్యాతులు అందరి పాత్రతో నేను ఈ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు మీ ముందు ఉండడానికి కారణం ఇంతమంది కృషితోటే నేను ఇంత ముందు ఉన్నానని చెప్తున్నాను. అయితే గతంలో కూడా సర్పంచులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో మీరు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు సర్పంచులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు మీరు హన్మకొండ జిల్లా పరంగా ఎన్నికైన నేపథ్యంలో? గ్రామం సర్పంచ్ అంటే ఒక కనీసం సర్పంచ్ అంటే ఒక అభివృద్ధికి సంబంధించిన కదా, సర్పంచ్ పవర్ ఏందని చూపించడానికి కూడా మనకు సర్పంచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే సర్పంచ్ అనేది ఖాళీ విలేజ్ పరంగానే అనుకుంటున్నారు, కానీ విలేజ్లో అంతా ఏదైతే ఉందో విలేజ్లో గెలిస్తే బయట ఎక్కడైనా గెలవచ్చు. మొదటి స్థానం ప్రజెంట్ ఊళ్ళో గెలవాలి, ఊళ్ళో గెలిస్తే బయట ఎక్కడైనా గెలవచ్చు. అదే కోణంలో నేను కూడా ముందుకెళ్తున్నాను. ఈ అధికారం గురించి ఈ ప్రభుత్వంలో అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి సమస్య అయితే మాకు ఇప్పటివరకు తలెత్తలేదు, కానీ కొంచెం తప్పితాలు ఏ గవర్నమెంట్ అయినా కూడా 100% సహకారం చేయలేవు. అయినా కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రతిదీ గ్రామానికి సంబంధించిన ఏదైనా కానీ ప్రతి నిధులు కానీ ఏది కానీ ప్రతిదీ అయితే ప్రజెంట్ అయితే సమకూలంగా అయితే ప్రజెంట్ ఉన్నాయి. సకాలంలో ఈ ప్రభుత్వం కూడా నెరవేరుస్తుంది. అదేవిధంగా నేను ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను ముందుకెళ్తాను. మీ గ్రామ పంచాయతీ సంబంధించి ఎన్ని ఓట్లతో గెలిచారా? అసలు ఎలాంటి హామీలు అనేది మీకు ఇవ్వడం జరిగింది గతంలో? అంటే ఎన్నిక కాకముందుకు సర్పంచ్ కాకముందుకు ఎలాంటి హామీలు ఇచ్చారో, ఆ తర్వాత ఆ హామీలను నెరవేర్చారా? ఎలాంటి సమస్యలైనా ప్రజెంట్ ఏమైనా మీ సంబంధించి గ్రామానికి ఏమైనా సమస్యలు ఉన్నాయి, వాటిని ఏమైనా తీర్చబోదు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నేను సర్పంచ్గా నిలబడిన తర్వాత నాపై 4 పోటీ చేశారు. దాంట్లో మెజార్టీ భాగం 90% రిజల్ట్ మాకు జనాలు, నా గ్రామ ప్రజలు నాకు ఇవ్వడం జరిగింది. ఆ జనం మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను సర్పంచ్గా నిలబడి బయటపడ్డాను. దానికి నేను ఇచ్చిన హామీలు కూడా ఏమన్నా ఆడపిల్ల పుడితే 5,000 పదార్లు అని చెప్పిన మాట వినిదే వాస్తవం. నేను ఇంటింటి గడప తిరిగిన రోజులు, ప్రచారానికి వెళ్ళిన రోజులు, వీధి దీపాలు లేని రోజులు చూశాను. అక్కడ ప్రతి ప్రచారానికి వెళ్ళినప్పుడు పోల్స్కి లైట్లు లేకపోవడం, చీకట్లో ప్రచారం చేసుకోవడం, అలాగే చూస్తూ ప్రతి సమస్య గడపకి వెళ్ళి చూశాను. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం వెంటనే వితిన్ 1 వీక్లో December 31, 2025 అర్ధరాత్రి 12 వరకు మా విలేజ్లో కరెంట్ లైట్స్ మొత్తం వెలగాలనుకున్నాను. 100% నేను 31st రోజు విద్యుత్ దీపాలు కంపల్సరీ వెలిగించాను. నేను అనుకున్నది అది గ్రామాభివృద్ధిలో భాగంగా నేను ఇచ్చిన మాట ప్రకారం నేను కూడా లైట్లు వేయించాము. విద్యుత్ దీపాలు ఇక్కడ కూడా మా విలేజ్లో కంపల్సరీ ప్రతి గడపకి ప్రతి వీధిలో కంపల్సరీ లైట్లు వెలుగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ముఖ్యంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు అనేది ఒక ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అవి మీ గ్రామంలో ఎంతమందికి ఇప్పటివరకు వచ్చాయి? మిగతా ఏమైనా ఉన్నాయి? ఎంతమందికి ఇంకా వచ్చే ఉంది? సెకండ్ మేము ప్రజెంట్ సర్పంచ్ రాకముందుకు ప్రభుత్వం ఇప్పుడు సర్పంచ్ లెక్క ముందుకు ప్రజెంట్ మా వరకు వచ్చేసరికి 11 గృహాలు వచ్చాయి, మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. దాంట్లో 3 ఆర్థిక సమ్మతి లేక కట్టుకోలేకపోయారు. మిగతా 8 అలాగే ప్రజెంట్ స్టాప్ స్టేజ్లో ఉన్నాయి, కంప్లీట్ అయిపోయినాయి. రేపు 3rd or 4th or 5th 3-4 ఇండ్లు వాళ్ళ గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ విడతలో ఉన్న మిగిలిన ఇళ్లలో మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక 5 కానీ 6 కానీ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పరంగా ఇప్పుడు ఏదైతే యాప్ ఇందిరమ్మ యాప్ సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కోసం కొత్త యాప్ అప్డేట్ చేయడం వల్ల కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇండ్లు ఆగినాయి. ప్రజెంట్ అయితే ప్రజలు కూడా గవర్నమెంట్ ఏదో చేస్తుందని అనుకోకుండా అప్డేట్ చేస్తుంది. దానికోసం తక్షణమే కార్యాచరణ జరుగుతుంది. త్వరలోనే ఏదైతే మీకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ ఏ విధంగా అయితే చెప్పారో అన్ని పట్ల 100% ఇందిరమ్మ ఇల్లు అందరికీ చేకూరుస్తాయని చెప్పేసి యాప్ అప్డేట్ అయిన వెంటనే మిగతా ఇల్లు కూడా 2nd విడత కావచ్చు, 3rd విడత కావచ్చు అన్నీ మంజూరు చేయడానికి కార్యాచరణ జరుగుతుంది. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అపార్థం చేసుకోకండి, వస్తాయి. ఇది చల్లా రాకేష్ రెడ్డి గారు చెప్తున్న విషయం ఏంటంటే హన్మకొండ జిల్లా సర్పంచుల సంఘానికి సంబంధించి ఏకగ్రీవంగా అయితే ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నేను నెరవేర్చాను. ఎన్నికలైతే ముందుకైతే గ్రామ ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చాను, వాటిని అయితే నెరవేర్చాను. అదేవిధంగా సర్పంచులకై ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ముందుండి నడిపిస్తానంటూ చల్లా రాకేష్ రెడ్డి గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ రమేష్తో మౌని.